దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. చెప్పండి, ఆ దినాన్ని ఏం చేశారు? చెప్పాలి. ఆ దినాన్ని ఏం చేశారు? వాళ్ళ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. ఫినెహాసు, హోఫ్నీను దేవుని మందిరపు భయం లేకుండా విచ్చలవిడిగా బ్రతికారయ్యా. మందిరపు పవిత్రతను కాపాడాల్సిన వాళ్ళు కాపాడకుండా మందిరాన్ని, ఇక మాట నేను చెప్పలే, అపవిత్రంగా జీవించారయ్యా. వాళ్ళ దోషాన్ని బట్టే గతంలో మేము ఓడిపోయాం. మేము కూడా తక్కువ తినలేదయ్యా. మా పాపమే మా ఓటమి కారణమని ఆ దినమంతా ఉపవసించి వారి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. క్రైస్తవ జనమ, క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు మనస్సు ఒక దీవెనకరమైన